ఇది రేపు చేయబోయే అభివృద్ధి విషయం చెప్పి ఈ సబ్జెక్ట్ ఏదైతున్నదో ఉదయం నేను నా వెహికల్ ద్వారా మున్సిపల్ నుంచి కరీంనగర్ పోతున్నా. ఓన్లీ మున్సిపల్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్రాహ్మణ సంఘంలో వేద పండితులు వేద బ్రాహ్మణుల యొక్క ప్రవచనాలు ఉంటే ఓన్లీ మున్సిపల్కి సంబంధించిన దానికి ఎలక్షన్ కోడ్, ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఏదైతుందో మేము మా వెహికల్ ఇక్కడ నుంచి పోతుంది. తిమ్మాపూర్ దాటినాక ఎలక్షన్ కోడ్ ఉండదు, రాయపట్నం ఎలక్షన్ కోడ్ ఉండదు, వెలుగటూరులో ఎలక్షన్ కోడ్ ఉండదు. మాకు ఎలక్షన్ కోడ్ ప్రకారం మా వెహికల్కి ఛార్జ్ చేస్తారు. గవర్నమెంట్ నిబంధనలకు అనుగుణంగా ఛార్జ్ చేస్తారు. నేను ఎక్కడ కూడా ఎలక్షన్ కోడ్ కానీ ఎలక్షన్ నిబంధనలు కానీ నేను ఉల్లంఘించలేదు. మేము ఇక్కడ నుంచి రాయపట్నంకు వెలుగటూరుకు దర్బార్కి వెళ్తున్న ప్రక్రియ లోపల అక్కడ స్వామివారి యొక్క ప్రవచనాలు, శ్రీకృష్ణ భగవానుడి ప్రవచనాలు జరుగుతుంటే ఆ ప్రవచనాలు వినడానికి ఆ కారులో ఆ విధంగా వెళ్ళింది. ఎందుకంటే భద్రతా పరంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. భద్రతా పరంగా ముంగట పైలో వెహికల్, ఇంకా వెహికల్ నా గవర్నమెంట్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎలక్షన్ కోడ్లో డబ్బులు చెల్లించుకుంటూ నడిపే వెహికల్. నేను ఇక్కడ నుంచి ఇక్కడనే ఉంటున్నా, మీరు ఓట్లేసి గెలిపిస్తాను కదా. ఇక్కడ నుంచి నేను పోతున్న దారిలోకి వెళ్ళి పోతున్న దారిలో ఫోటో కూడా తీసి పనికిమాని చేత కానీ ఇక పెట్టిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఈ స్థాయికి దిగజారిపోయాలి. ఇక వాళ్ళ విఘ్నతకు వదిలిపెడుతున్నాను. ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టుకుంటే రాతపూర్వకంగా మాజీ మంత్రి ఉన్నాడు కదా, రాతపూర్వకంగా నా మీదేనండి, దానికి నేను ఫేస్ చేస్తాను. అటువంటి ఏమంటారు డిప్రెస్కి లోన్ అయిపోతున్నాను. భద్రతాపరంగా పోవాలని చెప్తే పోలీసు అధికారులకు ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా అలా సహకరించుకుంటూ పోతున్నా. 1 కిలోమీటర్కి 63 రూపాయలు చొప్పున నేను పే చేస్తున్నాను దానికి. అది ఇక్కడ నుంచి ఇట్లా యూటర్న్ చేసుకొని బ్రాహ్మణ సంఘంకి వెళ్ళి ఇట్లా పోతే కూడా అది కూడా సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసుకునేటువంటి దుస్థితి